హాయ్ హలో నమస్తే, నా పేరు బిఆర్ కృష్ణన్. మీరు చూస్తుంది ఆర్కేసీ న్యూమాలజీ. ఈ రోజు వీడియోలో మనం తెలుసుకోబోతుంది ఏంటంటే మొబైల్ నెంబర్లు అలాగే నేమ్స్ కోసం చాలా వీడియోస్ పెట్టడం గట్రా జరిగాయి. ఆ వీడియోస్ కూడా చూడండి. అలాగే మొబైల్ నెంబర్లు ఎలా ఎలా ఉండాలి, ఏంటి, ఎటువంటి ఏ డేట్లో పుట్టే వాళ్ళకి ఎటువంటి మొబైల్ నెంబర్ ఉండాలి అవి కూడా చెప్పడం జరిగింది. అలాగే ఆ పేర్ల గురించి కూడా చాలా పేర్ల గురించి చెప్పడం జరిగింది. మీ పేర్లు కానీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా ఉండొచ్చు కాబట్టి పేర్ల గురించి ఆ వీడియోస్ కూడా చూడండి. అయితే మనకి కామెంట్స్ కొంతమంది కామెంట్లు గట్రా చేయడం జరిగింది. అయితే వాళ్ళ గురించి చెప్పడం జరుగుతుంది. అయితే ఈ రోజు వీడియోలో ఏంటంటే మనం కళ్యాణ్ అనే పేరు గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కళ్యాణ్ ఏ కళ్యాణ్ అయినా సరే ఇది స్పెల్లింగ్ వాడటం జరుగుతుంది. అయితే ఈ కళ్యాణ్ అనే పేర్లు అంటే ఈ రెండు సిస్టమ్స్ లో నంబర్లు ఏ నంబర్లు వచ్చాయి ఏంటనేది చూసుకోవాలి. అయితే ఇప్పుడు అయితే మనం ఈ కళ్యాణం అనే పేరు నంబర్లు చూసుకుంటే ఏంటంటే ఒక సిస్టంలో ఏంటంటే 19 నెంబర్ అనేది రావడం జరిగింది. ఇంకో సిస్టంలో ఏంటంటే 13 నెంబర్ అనేది రావడం జరిగింది అనమాట. అయితే ఇది 19 నెంబరు మంచి నెంబరు. ఈ 19 నెంబర్ అనేది ఏంటంటే మంచి నెంబరే. కాకపోతే అయితే 19 మంచిదే కానీ ఇది 13 నెంబరు మంచిది కాదనమాట. దీన్ని ఏంటంటే డెత్ నెంబరు అని చెప్పడం జరుగుతుంది అనమాట. అయితే ఈ కళ్యాణ అనే పేర్లో ఏంటంటే ఒకటి 19 వచ్చింది, ఇంకోటి 13 నంబర్ అనేది రావడం జరిగింది అనమాట. ఈ 13 నంబరు అంటే అది చాలా డేంజర్ నెంబరు అని చెప్పడం జరుగుతుంది అన్నమాట. డెత్ నెంబర్ అనేసి చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మనకి వేరే కంట్రీల్లో చూసుకుంటే అసలు ఈ 13 నెంబర్ని పెద్దగా యూజ్ చేయడం కూడా ఉండదన్నమాట. అంటే ఒక రూమ్లో కానీ అంటే ఒక ఒక హోటల్కి ఇలా వెళ్ళామంటే 13 నెంబరు ఉండదు. అలాగే కొన్ని వాటిల్లో ఈ 13 నెంబర్ని పూర్తిగా వాడడం కూడా జరగదు అనమాట. అలా అంత డేంజర్ అనమాట ఈ 13 నెంబరు. అలాంటిది అంటే ఆ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టితే మంచిదే. కానీ ఏంటంటే పేరులో ఈ 13 నెంబర్ అనేది రావడం అంత మంచిది కాదు. అలాగే 13 నెంబర్ని పెద్దగా ఎవరు కూడా అంత దీనిగా వాడటం గట్రా జరగదు అనమాట. అంత డేంజర్ అనేసి దాన్ని అవాయిడ్ చేయడం గట్రా జరుగుతుంటాయి. అయితే ఈ పేరులో ఏంటంటే ఈ కళ్యాణ్ అనే పేర్లు ఏంటంటే 13 నెంబర్ వచ్చింది అనమాట. ఈ 13 నెంబర్ని డెత్ నెంబర్ అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి వీటికి చాలా రకాలుగా ప్రాబ్లమ్స్ గట్రా ఇలాంటివి ఉండడం అనేది జరుగుతుంటాయి. అయితే ఎవరికో కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ మ్యాచ్ అవడం ఇలాంటివి జరుగుతుంటాయి. కాబట్టి కొంతమంది బాగుంటే బాగుండొచ్చు. అయితే మనకి సినీ ఫీల్డ్లో తీసుకుంటే పవన్ కళ్యాణ్ మనకి కళ్యాణ్ బాబు అని ఇంతకుముందు పేరు ఉండేది అనమాట. కళ్యాణ్ బాబు అయితే కళ్యాణ్ బాబు అనే పేరు అంటే మన సినీ ఇండస్ట్రీకి రాకముందు వరకు కూడా కళ్యాణ్ బాబు అనమాట. ఈ కళ్యాణ్ బాబు అనే పేరు ఏంటంటే ఆ డేట్ ఆఫ్ బర్త్ పూర్తి ఆపోజిట్. ఆ డేట్ ఆఫ్ బర్త్కి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి పూర్తి ఆపోజిట్. కాబట్టి ఆ నంబర్లు అంటే అంటే మనకి ఈ సినీ ఫీల్డ్కి రాకముందు చాలా రకాల ఆలోచనలు, చాలా రకాలుగా ప్రయత్నాలు ఇలాంటివి చేయడము, ఇటువంటి అంటే అంత నెగిటివ్ మైండ్తోనే ఉండడం గట్రా ఇలాంటివి జరిగాయి. అయితే ఇదేంటంటే సినీ ఫీల్డ్కి వచ్చాక ఏంటంటే అప్పుడు ఈ పేరు చూపించుకున్నప్పుడు ఏంటంటే ఈ కళ్యాణ్ కానీ కళ్యాణ్ బాబు కానీ రెండు కూడా అందులో రాంగ్ నెంబర్స్ ఉండడం గట్రా జరిగాయి. కాబట్టి ఏంటంటే పూర్తిగా బాబు అనేది కట్ చేసి పవన్ కళ్యాణ్గా మార్చుకోవడము జరిగిందనమాట. కాబట్టి ఇప్పుడు మనకి సెలబ్రిటీసే అలా పేర్లు మార్చుకోవడము ఇలాంటివి జరుగుతున్నాయి. కాబట్టి నార్మల్ వాళ్ళు కూడా చూసి చెక్ చేసుకొని వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో మ్యాచ్ అయినట్లు చూసుకోవడం అనేది చాలా వరకు మంచిది. అయితే ఏ కళ్యాణ్ అయినా సరే నేమ్ కరెక్షన్ అనేది చేయించుకోవడం అనేది చాలా వరకు మంచిది. ఎందుకంటే ఇందులో 13 నెంబర్ ఉంది కాబట్టి వీళ్ళకి చాలా రకాల ప్రాబ్లమ్స్ ఇటువంటివి ఉండడం గట్రా జరుగుతుంటాయి. కాబట్టి ఏ కళ్యాణ్ అయినా నేమ్ కరెక్షన్ అనేది చేయించుకోవడం చాలా వరకు మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి, అలాగే 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.